అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఒక రైతు దగ్గర చాప్ కట్టర్ అమ్మకానికి ఉంది. రైతు 3-4 గేదెలు తన యొక్క ఇంట్లోనే పెట్టుకొని చేసుకుంటున్నటువంటి రైతు. అయితే తన యొక్క ఇంట్లోనే కొద్దిగా షెడ్ ఏసుకొని, దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకొని, ఆ విధంగా బఫెలోస్ పెంచుకొని చేయాలన్నటువంటి ఉద్దేశ్యంతో తనైతే చాప్ కట్టర్ తీసుకురావడం జరిగింది. కానీ తర్వాత కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన తను షెడ్ వేసి దాన్ని ఎక్స్టెండ్ చేయలేకపోవడం, తన యొక్క 3-4 బఫెలోస్తోనే తను చేసుకుంటూ ఉండడం, దానివలన చాప్ కట్టరు తను యూజ్ చేయలేదని చెప్తున్నారు. కాబట్టి దాని యొక్క ఉపయోగం లేదు కాబట్టి ప్రస్తుతం దాన్ని సేల్ చేయాలనేటువంటి ఆలోచనలో రైతున్నారు. ఈ వీడియోలో చాప్ కట్టర్ రైతు ఎంత పెట్టి కొనుక్కొచ్చారు, అలాగే ఎప్పుడు కొనుక్కొచ్చారు, తర్వాత చాప్ కట్టర్ ఉన్నటువంటి అడ్రస్, అలాగే రైతు యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి. మీరు వీడియోలో చూస్తున్నటువంటిది చాప్ కట్టర్. తనే రైతు. ఈ చాప్ కట్టర్ అయితే తను ఒక 6 మంత్స్ బ్యాక్ కొనుక్కొచ్చుకోవడం జరిగింది. తను కొనుగోలు చేసినటువంటి కాస్ట్ 29,600 రూపాయలు. ఒక 400 వరకు దాన్ని తీసుకొచ్చేదానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అయిందని చెప్తున్నారు. కంప్లీట్గా 30,000 రూపీస్ అయితే దీని యొక్క కాస్ట్ అయింది. 3 HP మోటార్ దీనికి ఉండేది, సింగిల్ ఫేజ్. చాప్ కట్టర్ అయితే చాలా బాగా గడ్డిని కట్ చేస్తూ ఉంది. అది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. నేను ఏ విధంగా గడ్డిని కట్ చేసింది అనేటువంటిది కూడా చూపించాను. దీన్ని తీసుకొచ్చినప్పటి నుంచి దాదాపుగా ఒక 1 వీక్ 10 డేస్ తప్ప అంతకు మించి యూజ్ చేయలేదండి. యూజ్ చేయకుండా అలాగే పెట్టేసి ఉంచడం వలన కొంతవరకు తుప్పు కూడా పట్టింది. అంటే పైన కొద్దిగా పెయింట్ పోవడం అలా జరిగింది, కానీ లోపల బ్లేడ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను చూశాను. దానికి సంబంధించి గడ్డి వేసి దీన్నైతే కంప్లీట్గా మనం వీడియో తీయడం జరిగింది. 3 HP మోటార్. రైతు కొనుగోలు చేసింది ఓవరాల్గా 30,000 రూపీస్ అయితే దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం దాన్ని రైతు సేల్ చేయాలనుకుంటున్నాడు. ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటున్నట్టయితే రైతు దీని యొక్క కాస్ట్ ప్రస్తుతం 20,000 రూపాయలుగా చెప్తున్నాడు. మీరు రైతుతో కాల్ చేసి బార్గెన్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. రైతు యొక్క కాంటాక్ట్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను. అడ్రస్ విషయానికి వస్తే నెల్లూరు జిల్లా కావలి మండలం జువ్విగుంటపాలెం గ్రామం. రైతు యొక్క పేరు వెంకయ్య. మీరు రైతు నెంబర్ నేనైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు జెన్యూన్గా తీసుకోవాలంటే ఇది మీరు ఇంకా రేట్ మాట్లాడుకొని తీసుకోండి. అండ్ మీరు గడ్డి కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా కట్ చేస్తూ ఉంది గడ్డి కూడా. బ్లేడ్స్ కానీ ఏవి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సౌండ్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి, నేనైతే చూశాను. అండ్ మీరు కూడా చెక్ చేసుకొని ఒకసారి మీరు ఒక మోపు గడ్డి తెచ్చుకొని దానికి వేసుకొని మీకు అన్నీ కూడా నచ్చితేనే మీరు తీసుకోండి. ఎందుకంటే రైతు కొనుగోలు చేసాడు కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేయలేదు. కాబట్టి మీరు చెక్ చేసుకొని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోండి.